హాయ్ అండి, నేను మీ ఉష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మనం వినాయక చవితి స్పెషల్ ప్రసాదం గణపయ్యకి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం చేసి చూపిస్తున్నానండి. ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి చూడండి. పాయసం అయితే చాలా కమ్మగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందైతే ఈ ప్రసాదం చేయడానికి ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును తీసుకొని వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టేసి ఆ నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ అవి మునిగేంత వరకు ఇలా నీళ్లు పోసేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. ఇవి నానే లోపల మనం రిమైనింగ్ ప్రాసెస్ చేసుకుందాము. నేను ఇక్కడ ఒక ప్లేట్లోకి 1 కప్పు గోధుమ పిండి అండి, పూరీ పిండి ఉంటుంది కదా, పూరీ పిండి తీసుకొని చిటికెడు ఉప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ బెల్లం వేస్తున్నాను. ఇలా బెల్లం వేయటం వల్ల ఉండ్రాలు అనేటివి చప్పగా ఉండకుండా ఉంటాయి. సో ఈ ముద్దని తగినంత నీళ్లు పోసుకుంటూ ఒక చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. నార్మల్గా అయితే మనం బియ్యం పిండితో చేస్తూ ఉంటాం కదండి ఉండ్రాలు, కానీ ఈసారి ఇలా గోధుమ పిండితోటి చేసి చూడండి. ఇలా గోధుమ పిండితో చేసిన ఉండ్రాల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మేము మా ఇంట్లో, మా అమ్మ వాళ్ళ ఇంట్లో అలాగే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా ఇలానే చేస్తారండి. సో అందుకే మీకు కూడా హెల్ప్ అవుతుందని ఇలా వీడియో చేస్తున్నాను. ఇలా ముద్దలాగా అయిపోయాక ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకోండి. ఇలా 10 నిమిషాల తర్వాత నానబెట్టిన తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ మనం ఇలా అరచేతుల మధ్యలో ఉండ్రాలలాగా చుట్టేసుకోవడమే అండి. మరీ సన్నగా అవద్దు, అలా అని మరీ మందం కాను లావుగా చేసుకోవద్దు. మీడియం సైజ్ బాల్స్ లాగా చేసుకుంటే అవి ఉడికే లోపల మరి కొంచెం ఉబ్బుతాయండి. సో ఇలా మనం పిండి ఆరిపోకుండా మనకు కావలసినంత పిండిని తీసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా 1 కప్పు పెట్టేసి ఆరనివ్వకుండా మిగిలిన పిండితోటి ఇలా నెమ్మదిగా పొడి పిండి గోధుమ పిండినే తీసుకుంటూ ఇలా ఉండ్రాలలాగా చేసుకోవాలండి. ఇలా కొన్ని ఉండ్రాలు అయ్యాక ఇవి ఒకదానికొకటి అంటుకుపోకుండా ఇలా పొడి గోధుమ పిండినే చల్లేసి మనము మిగిలిన పిండితో కూడా ఇలా మనకు కావాల్సినన్ని ఉండ్రాలను చేసుకుంటూ వెళ్ళిపోవటమే అండి. మనం సాఫ్ట్గా కలుపుకుంటాం కదా, అలాగే 10 నిమిషాలు నానుతుంది కదా పిండి, అసలు క్రాక్స్ ఏమీ రాకుండా నీట్గా వచ్చేస్తాయండి ఇలా ఉండ్రాళ్ళు. ఇలా మనం కలుపుకున్న పిండిని అంతటిని ఇలా చిన్న చిన్న ఉండ్రాల్లాగా చేసుకొని అవి అంటుకుపోకుండా ఇలా పొడి పిండి చల్లేసుకొని ఉంచేసుకోవాలండి. ఇప్పుడు ఈ పొడి పిండిని ఫిల్టర్ చేసుకుందాం మనము. ఇలా మనము పిండి జల్లెడ ఉంటుంది కదా, ఆ జల్లెడలోకి వేసేసి మన ఎక్స్ట్రా పొడి పిండి అంతా ఇలా జల్లించుకోవాలండి. ఈ ఉండ్రాలు చేసుకునే టైంలో మనకి శనగపప్పు కూడా చక్కగా నానిపోతుందండి. దగ్గర దగ్గర 20 మినిట్స్ అవుతుంది నేను చేసుకున్న ఉండ్రాలు చేయటానికి. సో ఈ 20 మినిట్స్లో మనకి శనగపప్పు కూడా నానిపోతుంది. సో ఇప్పుడు మనం వీటిని ఉడికించుకుందాం. ఇవి ఉడికించుకోవటానికి ఒక అడుగు మందం ఉన్న గిన్నెను పెట్టుకోవాలి. అందులో 2-3 గ్లాసుల నీళ్లు తీసుకుంటున్నానండి. ఈ నీళ్ళు మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా శనగపప్పు, ఆ శనగపప్పును ఈ నీళ్ళల్లో, మరుగుతున్న నీళ్ళల్లో వేసేసి శనగపప్పును ఫస్ట్ ఉడికించుకోవాలండి. కొంచెం సేపటి తర్వాత ఇలా శనగపప్పును చూసామంటే అది 50-70% మనకు ఉడికిపోయాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేస్తున్నాను. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉండ్రాలను కూడా వేసేసి ఈ ఉండ్రాలను కూడా ఇప్పుడు ఉడికించుకోవాలండి. ఫస్ట్ శనగపప్పు ఎందుకు వేసాము అంటే అవి ఉడకటానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా, అందుకు ఫస్ట్ వాటిని ఉడికించి తర్వాత ఉండ్రాలను వేస్తున్నానండి. ఫస్ట్ ఉండ్రాలు ఉడికాయో లేదో ఎలా కనుక్కోవాలంటే ఇలా కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇలా చూడండి, ఈడ శనగపప్పు ఉడికిపోయింది మెత్తగా. మనము ఫస్ట్ ఉండ్రాలనేటివి మెత్తగా ఉంటాయండి, ఉడికాయి అంటే ఇలా కొంచెం గట్టిగా అయిపోతాయి. సో ఇలా చక్కగా ఉడికించుకున్నాక రెండింటిని మనం 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా, అదే కప్పుతోటి బెల్లం తీసుకొని బెల్లాన్ని కూడా కరిగిచ్చేసుకోవాలండి. ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువగా తినాలి అంటే మీరు ఇంకొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ బెల్లాన్ని ఎక్కువ తీసుకోవచ్చు. నేనైతే 1కి 1 బెల్లం వేశాను. ఇక్కడ బెల్లం అంతా ఇలా కరిగిపోయాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి
కాజు, అలాగే బాదం, అలాగే కిస్మిస్ని ఇలా రోస్ట్ చేసేసుకొని నెయ్యితో సహా ఈ బెల్లం దాంట్లో వేస్తున్నానండి. ఈ స్వీట్కి కొంచెం నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అందుకని నెయ్యి నేను 2 to 3 టేబుల్ స్పూన్ తీసేసుకున్నాను. నెయ్యితో సహా డ్రై ఫ్రూట్స్ వేసేసి మరి కొంచెం సేపు ఉడికించాక మనం జల్లించుకున్నాం కదా పిండి, ఆ జల్లించుకున్న పిండిలో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఇక్కడ ఈ పిండి వేసేస్తున్నానండి. ఈ పిండి మనకి చిక్కదనం కోసం వేస్తున్నాము. సో ఈ పిండిని కూడా వేశాక మరొక 2 నుంచి 5 నిమిషాల వరకు ఉడికించేసుకోవాలండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వాలండి. మరీ గట్టిగా ఉడికిచ్చేసుకున్నామంటే ఇది చల్లగా అయ్యే కొద్దీ ఇంకా గట్టి పడుతుంది. అందుకని చెప్పి ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలండి. ఇది కంప్లీట్గా చల్లారాకే మనము రూమ్ టెంపరేచర్లో కాచి చల్లార్చిన పాలని కప్పు నుంచి కప్పున్నర వరకు, అంటే మన కన్సిస్టెన్సీని బట్టి మనము పాలు యాడ్ చేసుకోవాలండి. ఇలా చల్లారాక మాత్రమే మనం పాలు యాడ్ చేసామంటే పాలు విరగకుండా పాయసం ఉంటుందండి. అది వేడిగా ఉన్నప్పుడే మనం పాలు వేస్తే బెల్లం వేసాం కదా ఇందులో, సో బెల్లం వేసినందుకు పాలు అనేటివి పగిలిపోతాయి, విరిగిపోతాయి పాలు. సో అందుకని ఇలా చల్లారాక మనం పాలు కలుపుకుంటే ఆ గణపయ్యకి నివేదించడానికి ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోతుందండి. చాలా త్వరగానే, క్విక్గానే, ఈజీగానే చేసుకోవచ్చు ఈ ఉండ్రాళ్ళ పాయసాన్ని. ఇలా తయారు చేసుకున్న పాయసాన్ని ఆ గణపయ్యకి సమర్పించి ఆ గణపయ్య ఆశీస్సులు తీసుకోవటమే అండి. నచ్చేసిందా అండి మీకు ఈ వీడియో? ఈసారి ఉండ్రాలని ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మాతో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.